ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోసారి సిఆర్డీఏ అథారిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలను కేబినెట్లో చర్చించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఈ విషయంపై మరింత సమాచారం మా సెక్రటేరియట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ షాయిదా. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఈరోజు సిఆర్డీఏ సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు అలాగే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అలాగే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా సిఆర్డీఏ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా ఈ సిఆర్డీఏ సమావేశం ఈ రోజు జరిగే సమావేశం 48వ సమావేశము. ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధి పనులపైన కూడా ఈ సిఆర్డీఏ సమావేశంలో చర్చిస్తారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరిగే ఈ సమావేశంలో రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు కూడా భూ కేటాయింపులు ఇచ్చే అంశాలపైన కూడా చర్చిస్తారు. తర్వాత కూడా కొన్ని కీలకమైన సంస్థలకు ఇక్కడ అమరావతి కేంద్రంగా కూడా ఇక్కడ తమ సంస్థలు స్థాపించింది కూడా ముందుకు పోతున్నాయి. వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపైన కూడా ఈ రోజు జరిగే సమావేశంలో కూడా వాళ్ళకి భూమి కేటాయింపులు చేస్తూ ఈ రోజు సిఆర్డీఏ సమావేశం నిర్ణయించే అవకాశం ఉంటుంది. అలాగే సిఆర్డీఏ ప్రజలు ఇప్పటికే రాజధాని అభివృద్ధికి సంబంధించి దాదాపు 40,000 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వీటిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా అంటే ఇప్పటికే ప్రధాని చేతుల మీదుగా కూడా అమరావతి రాజధాని అభివృద్ధి పనులు రీలాంచింగ్ కార్యక్రమం చేశారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఎలాంటి పురోగతి అభివృద్ధి పనుల పురోగతి పైన కూడా సీఎం సమీక్ష చేస్తారు. దాని తర్వాత కూడా ఈ భూముల కేటాయింపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు జరిగే సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పైన కూడా ఎల్లుండి అంటే ఈ నెల 4వ తారీఖున కూడా ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ కేబినెట్ భేటీలో కూడా సిఆర్డీఏ ఆమోదం తెలిపిన అంశాలపైన కూడా చర్చించాక కేబినెట్ లో కూడా దానికి గెలిస్తారు. దాని తర్వాత కూడా ఆ అనుమతులపైన కూడా ఆమోద ముద్ర లభిస్తుంది. మొత్తం చూసుకుంటే ఈ రోజు జరిగే సిఆర్డీఏ సమావేశం కీలకంగా భూముల కేటాయింపుపైన ప్రధానంగా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. షాయిదా. థ్యాంక్ యూ శ్రీనివాస్.